ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 8 చోట్ల సోదాలు చేస్తుంది ఈడీ. ఒక్క హైదరాబాద్ లోని 6 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. గొర్రెల పంపిణీలో 700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారంలో 10 మంది అధికారులను ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ కూడా ఎంటర్ అయింది. మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ ఇంటితో పాటు మొయినుద్దీన్ ఇంటిలోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. మొయినుద్దీన్ కు చెందిన లోలోనా కార్యాలయంలోనూ ఈడీ సోదాలు చేస్తోంది. లోలోనా పేరుతో ప్రభుత్వ స్కీమ్ ను స్కామ్ గా మార్చారు దళారి మొయినుద్దీన్. దీనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగానే విదేశాలకు చెక్కేశారు మొయినుద్దీన్.